ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెల్లెమ్మకి పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో ఏ అన్నారు కృష్ణకుమార్ లాగా జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయగా అంటూ తిరిగారన్నమాట. నవ్వించాలరా. ఇప్పుడు మీ ఆవిడ్ని బండెక్కించుకుని నీ బుల్లెట్ బండికి వచ్చేస్తావా గుడ్డు 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 గుడ్డుగని ఈ అందాల దునియాని చూపిస్తావా చుక్కు 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 చుక్కని అని పాడుకుంటూ అలా 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 తిరిగిరండి. అన్నయ్య పాటలు బాగా పాడుతున్నారు. అదేంటంటే చెల్లెమ్మా, ఈ చూడముచ్చటైన జంటను చూస్తుంటే పాటలు లోపల నుంచి అలా అలా తన్నుకొచ్చేస్తున్నాయి అంతే. ఈయనేదో పెద్ద గాయకుడైనట్టు సినిమా పాటల్ని కాపీ కొట్టి ఖూనీ చేస్తున్నాడు. అది బహుమతిగా ఇవ్వడం, వీడు దాన్ని ఎక్కించుకుని తిరిగి రమ్మని చెప్పడం సరిపోయింది. చెల్లెమ్మా, నువ్వు కాస్త ఎదురురామ్మా. ఇదిగో ముందుకురా. అమ్మా, ఆ బ్యాగ్ ఇడిచే మధ్యలో అడ్డం ఎందుకు? చెల్లెమ్మా, అలా ఎదురురామ్మా. నిదానంగా ముందుకెళ్ళనా. టాటా టాటా. రేయ్, తొందరగా లేదు, తీరిగ్గా తీరిగ్గా తిరిగి రండి. చూసావా చెల్లమ్మా, నా కొడుకు స్పీడే స్పీడు. నిజంగా వాళ్ళని అలా చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోట్లేదు చెల్లమ్మా. ఆ బంధం ఎప్పటికీ ఇంతే అందంగా ఉండాలి. ఉంటుందిలే చెల్లమ్మా. నీ చల్లని చూపే వాళ్ళకి శ్రీరామ రక్ష. ఏంటి నాకు ఈ శిక్ష? బాయ్రా. హే మిస్టర్ పెళ్ళాం, ఎంతసేపు ఎక్కడున్నావే? ఇప్పుడే నీ కొడుకు నా కోళ్ళలో అలా అలా శేఖర్కి వెళ్ళారు. ఆ దృశ్యాన్ని నిజంగా నువ్వు మిస్ అయిపోయావే. నేనంతా చూశాను. ఓ, చూసావా? వాళ్ళని అలా చూస్తే నీకేమనిపించిందే? అసలు నాకు డౌటు, నీకు అసలు సరిగ్గా కనిపిస్తుందా? నా చూపుకేం బ్రహ్మాండంగా ఉంటేను. చూడవే, వయసులో చిన్నదైనా భర్త కష్టపడకూడదని కొత్త బండి ఎక్కించింది. నువ్వు అన్నావు ఎందుకే? కొంటాను కొంటాను. వెళ్ళండి. అబ్బో సరే. చెడిపోయింది కాకుండా నాకెదురొచ్చి నా కొడుకు ఎదురెళ్లకుండా చేసింది. ఇప్పుడు బండెక్కి షికార్కెళ్తుంది. నిన్నెలా కొట్టాలో అలా కొడతానే. నీ నాటకానికి ఇంత తొందరగా తెరపడుతుందని ఊహించలేదు కదా. అరే, కోపం వస్తుందా? నన్ను చంపేయాలనిపిస్తుందా ఏంటి? నీది ఆవేశం, నాది ఆలోచన. నువ్వెప్పటికీ నన్నేం చేయలేవు. ఎప్పుడో ఎందుకే, ఇప్పుడే చంపేస్తాను నిన్ను. అష్మిత, కత్తితో ఆటలొద్దు. నీ జీవితంతో ఆడుకోవాలనుకున్నాను, కుదరలేదు. అందుకే కత్తిని వాడుతున్నాను. నా జీవితం నాకు కాకుండా చేస్తావా? నేను మనసు పడ్డ నీ మొగుడి ముందే నాకు ప్రశాంత్ తోటి తాళి కట్టించి వాడిని నా మొగుడిని చేస్తావా? అలాంటి నిన్ను చంపకుండా వదిలేస్తానా? తప్పించుకోలేవు. నిన్ను చంపి నేను శౌర్యతో కాపురం చేస్తాను. నిన్ను నిన్ను అష్మిత చెప్తున్నా.
ఏం చేస్తున్నావు స్మిత? చంపేస్తున్నాను, కనిపించట్లేదా? అడ్డు తప్పుకో. ఏయ్, వదలు. ఏయ్, అయ్యో, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను. చంపేయండి. నేను ప్రేమించిన వాడి చేతిలో చచ్చానని తృప్తైనా నాకు మిగులుతుంది. నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే. మొన్నటి వరకు కేవలం నువ్వంటే పిచ్చుండేది. ఇప్పుడు నీ పెళ్ళ నీ తమ్ముడితో నా మెడలో తాళి కట్టించి నన్ను పూర్తిగా పిచ్చిదని చేసింది. హే, నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసినప్పుడు లేదా? ఇప్పుడు వచ్చిందా నీకు? అవును, ప్రాబ్లం నాకొచ్చింది కాబట్టి ఆ పెయిన్ నాకే ఉంది. అస్మిత, ఏమైంది? ఏయ్, నువ్వు నోర్మోయ్. అమ్మో, ఫైర్ మీద ఉన్నట్టుంది. ప్రేక్షకుల్లో ఉండిపోవడం బెటర్. శౌర్య, ఏమైందిరా? ఎందుకు అరుచుకుంటున్నారు? ఈ కత్తేంట్రా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకేం జరగాలి? నాకు అన్యాయం జరిగింది. అలా గట్టి గట్టిగా అరవకూడదమ్మా. మొదటి 3 నెలలు నువ్వు పెద్దగా అరవకూడదు. లోపల పెండానికి ఇబ్బంది అవుతుంది. మీకు దండం పెడతాను, మీ పిండంగోలు ఆపండి. అసలు నా కడుపు లేదు, ఆ కడుపులో కాయ లేదు. ఆ వాంతులు ఈ మంత్రసాని చేసిన పని. ఫుడ్ పాయిజన్ చేసి నాకు వాంతులు అయ్యేలా చేసింది. ఆ డాక్టర్తో కలిసి ఇది నాకు కడుపని అబద్ధం చెప్పించింది. ఇదిగో ఈ ప్రపంచ ప్రఖ్యాత ప్రబుద్ధుడి చేత నా మెడలో తాళి కట్టించింది. మందంతా పాన్ ఓల్డ్ రేంజ్. ఎందుకులే మనకి గొడవ అంతా. ఇలాంటి దాన్ని ఏం చేయాలి? అసలు నా రేంజ్ ఏంటి, నేనేంటి? గోల్డెన్ స్పూన్ తో పుట్టిన నేను జైల్లో చిప్పకుడు తినే వీడిని పెళ్లి చేసుకోవడమా? ఛీ! నా కుక్క కూడా సిల్వర్ బౌల్లో ఫుడ్ తింటుంది. వీడు నా మొగుడేంటి? అస్మిత, ఏం మాట్లాడుతున్నావు? రామలక్ష్మి నీకు పెళ్లి చేయడం ఏంటి? మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు కదా. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని లోపలికి రానివ్వకపోతే కాళ్ళ వేళ పడ్డారు కదా. స్వయంగా రామలక్ష్మి వచ్చి హారతి ఇచ్చే కదా మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చింది. మర్చిపోయావా? అడుగుతున్నారు కదా, చెప్పు ఇప్పుడు. ఒకసారి పెళ్ళైన దానికి మళ్ళీ తాళి కట్టిస్తే తప్పేంటి? అంటే ఆ రోజు మీకు పెళ్లి జరగలేదా?